రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రాజకీయాలు మాత్రం ఒకేలా సాగుతుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి చతికిల పడింది. ఇక్కడ ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అదే. ఇక కేసీఆర్ కి జగన్ కి మధ్య వయసులో చాలా గ్యాప్ ఉన్నా రాజకీయం చేసే విషయంలో మాత్రం పోలికలు చాలా ఉన్నాయి. ఇద్దరూ గుమ్మం దాటకుండానే 5 ఏళ్లు పాలించారు అని పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ ప్రజల నాడిని పసిగట్టినట్టుగా భావించి చివరికి ఫలితాల వద్ద కంగు తిన్నారని చెప్పుకోవాలి. కేసీఆర్ అతి నమ్మకం మీద మొత్తం సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి ఓటమిని కొని తెచ్చుకుంటే జగన్ తన మీద అతి నమ్మకంతో సీట్లు మార్చేసి జంబ్లింగ్ విధానంలో ఎన్నికలకు వెళ్లారు. ఇద్దరికీ ఫలితం మాత్రం సేమ్ డిటోగానే వచ్చింది. ఇక ఓడాక కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి. జగన్ అయితే తాడేపల్లి టు బెంగళూరు అన్నట్టుగా ప్రచారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతోంది. ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి 6 నెలలకు దగ్గర పడుతోంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలు మంచి ముహూర్తం చూసుకుని జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారట. అందుకు కొత్త ఏడాది జనవరి వారు ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 2025లో సంక్రాంతి దాటిన తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తారని మొత్తం బీఆర్ఎస్ రాజకీయమే గేర్ మారుస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదేవిధంగా ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతుంది. గ్రౌండ్ లెవెల్లో పథకాల మీద జనాలలో ఆశలు ఉన్నాయి. దీంతో జగన్ వాటిని పట్టుకుని జనంలోకి వెళ్తే బ్రహ్మరథమే పడతారు అని వైసీపీ నేతల ధీమా. ఒక్కసారి జగన్ జనంలోకి రావాలే కానీ ప్రజాదరణ విషయంలో తిరుగు ఉండదనే టాక్ కూడా ఉంది. దీంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద తనదైన పోరాటాన్ని కొత్త ఏడాది మొదలు పెడతారట. మొత్తం మీద చూస్తే అటు కేసీఆర్ ఇటు జగన్ కూడబలుక్కున్నట్టుగానే అధికార పార్టీల మీద తమదైన శైలిలో సమరం సాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. దీంతో కొత్త ఏడాది నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రక్తి కడుతుందని పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి కొత్త ఏడాది ఏం జరగబోతుందో.